కూడా కొద్దిగా ఆ వాటర్ ఎవాపరేట్ అయిపోయి నీళ్ళు కారం వేసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. మరి విపరీతంగా వేసుకోమాక లైట్గా వేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే చూడండి కారం, ఎర్ర కారం, ఇది సూపర్ క్వాలిటీ కారం, కాస్ట్లీ కారం, ఎర్రగా ఉండేది కారం. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, మరీ ఎక్కువ వేసుకుంటే సస్తాం మంట తినలేక. ఓకే లైట్గా వేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఎందుకంటే చింతపండు ఉంది ప్లస్ ఇంకేమున్నాయి తెలుసుకోండి మీరు. చింతపండు టమాటాలు అన్నీ ఉన్నాయి కదా, మినిమం వేసుకోండి, మరి చూసుకు టేస్ట్ దాన్ని బట్టి ఇష్టం వచ్చి వేసుకున్నాను కారం, మళ్ళీ మంట ఎక్కువ అయిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. చూడండి చక్కగా వేసాం కారం. ఇప్పుడు వాటర్ పోసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. చేపలు ఉడకడానికి మై డియర్ ఫ్రెండ్స్, ముక్కలు ఉడకడానికి ఉడికిన తర్వాత ఇలా తిప్పుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. తిరుగుతున్నాయి ఇలా ఉప్పుకోవాలి. చేపలు ఎప్పుడు ముక్కలు ఏ చేపలు ఉన్నాయి అలా తిప్పడం నేర్చుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఇలా అంతే ఇష్టం వచ్చినట్టు. ఫ్రెండ్స్ కలర్ఫుల్గా ఉండే కూర, ఎర్ర కారం అండి, ఇది క్వాలిటీగా ఉండేది, మామూలు కారాలు కాదు, కూరలో వేసే కారం కాదు, క్వాలిటీ బ్రాండెడ్ కారం. చూడండి ఎర్రగా ఉండాలి కూర, ఈ విధంగా చేసాం. చూడండి ఇలా తిప్పుకోండి మై డియర్ ఫ్రెండ్స్. చూడటానికి అట్రాక్టివ్గా ఉండాలి కూర వండితే, ఏదో వండే అన్నట్టు కాదు. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇది చేపలో ఉండే కూర ఈ విధంగా ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. చూడండి అంత కలర్ఫుల్గా ఉందో. ఇదంతా ముక్కలన్నీ ఏం చేయాలి, ఉడకాలి. కొంచెం ఉడికిన తర్వాత మరీ ఎక్కువ ఉడకక్కర్లేదు మై డియర్ ఫ్రెండ్స్. లైట్గా ఉడికిన తర్వాత టమాటాలు వేసుకుందాం. ఆ తర్వాత ఇంకా మరీ బాగా ఉడికిన ముక్కలు అయిపోతాయి. ఒక 5 or 10 minutes ఉంచుకోండి. మీకు ఉంచుకున్న తర్వాత టమాటాలు వేసేసుకుందాం. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? ఓకే చూడండి ఇది పద్ధతి. ఏం చేప కర్రీ, ఏం కర్రీ మై డియర్ ఫ్రెండ్స్ చెప్పండి. రూప్చంద్ రాగడ్డ పిల్లల పులుసు. ఓకే చాలా రోజుల తర్వాత ఎప్పుడు చేయలేదు కర్రీ. రూప్చంద్రు రాగడ్డ అసలు కాంబినేషన్ ఉండదు. రూప్చంద్కి ఒకే ముళ్ళు ఉంటుంది, రాగడ్డ చాలా ముళ్ళు ఉంటాయి. ప్లస్ రాగడ్డ ముళ్ళు పెద్ద 2 kg 3 kg అయితేనే బాగుంటుంది. 1 kg kg అయితే బాగుంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ విధంగా చేయాలి. చూడండి అంత క్వాలిటీగా ఉందో. కారం కానీ ఇలా పసుపు కానీ మళ్ళీ టేస్ట్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఏం చేసినా కూర జస్ట్ చూడండి ఫ్లేమ్ కూడా చిన్న దాంట్లో పెట్టుకోవాలి. మీ ఇష్టం వచ్చిన పెద్ద ఫ్లేమ్లో పెడితే కూర కూడా టేస్ట్ రాదు. ఈరోజు చాలా జాగ్రత్తగా చాలా పద్ధతిగా చేద్దాం అనుకుంటున్నా. మీరు కూడా పద్ధతిగా జాగ్రత్తగా చేయండి, లేదా కూరలు పోతాయి, ఫెయిల్ అయిపోతాయి. ఏదన్నా డెడికేషన్ లేకుండా ఏది సక్సెస్ అవ్వవు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. హ్యావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ స్టెప్ ఏంటి, టమాటాలు వేసేద్దాం. ఓకేనా, ఉడికిన తర్వాత ముక్కలు వెంటనే టమాటాలు వేసుకుందాం. తర్వాత చింతపండు పులుసు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్.